సార్ ప్రస్తుతం ఏబి వెంకటేశ్వర్లు గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకు అంత పెద్ద పోస్ట్ నుంచి ఆయన రిటైర్డ్ అయిన వ్యక్తి వాడు వీడు అని మాట్లాడేయడం, ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యల్లోకి వీళ్ళు వెళుతున్నారు అని మీరేం చెప్తారు? మొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారు అన్ని పరిధులు దాటి హద్దులు దాటి మాట్లాడాడు. బేసిక్ గా ఏబి వెంకటేశ్వరరావు గారిలో ఒక రకమైన అహంకారపూరితమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు కూడా. ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశానికి సంబంధం లేకపోవచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే చేసి ఉండకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ కూడా చెప్పే అవకాశం లేదు. కానీ ఆయనకి తెలుగుదేశం ముద్ర ఉంది, జగన్ వ్యతిరేక ముద్ర అంటే తెలుగుదేశం ముద్ర ఉంది. సో తెలుగుదేశం ముద్ర ఉన్న వ్యక్తి కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెడ చుట్టుకుంటుంది. గతంలో కొడాలి నాని గారు ఇంకొంతమంది నారా లోకేష్ గారి పైన, బ్రాహ్మణ్ గారి పైన, భువనేశ్వర గారి పైన విమర్శలు చేశారు కొంతమంది అదుపు తప్పి. కానీ వాళ్ళు చేయమని చెప్పి జగన్ ఏం చెప్పున్నాడు, కానీ చేసింది వాళ్ళు కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి సంతృప్తి కోసం చేశారని ఆయన మీద పడింది. చివరకు ఆ మేరకు అది నష్టపోయింది కూడా వైసీపీ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమే కావచ్చు, కానీ ఆ అహంకార పూర్తి వ్యాఖ్యలు, ఆ అద్దులు దాటిన వ్యాఖ్యలు అల్టిమేట్గా తెలుగుదేశానికి నష్టం. వాళ్ళ పార్టీకి సంబంధం లేకపోవచ్చు, అది ఆ పార్టీ గుర్తిస్తే మంచిది. రెండో పాయింట్, హద్దులు అవన్నీ ఎందుకు దాటాడంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసులు కొన్ని నిబంధనలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. నేను గతంలో అజయ్ కలాం గారు ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినారు, చీఫ్ సెక్రటరీగా పనిచేసి. ఆయన మేలుకూలు పైన ఒక పుస్తకం రాశాడు. దాదాపు 2018 ఆ ప్రాంతంలో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ ఫంక్షన్ లో నేను కూడా ఉన్నాను. అప్పుడు ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, ఎలక్షన్స్ ఇంకో 1 నెలలో రాబోతాయి కాబట్టి, లేకపోతే త్వరలో రాబోతాయి కాబట్టి ఏమైనా మీరు ఆ అవసరాల కోసం పుస్తకాలు రాశారా అని, లేకపోతే ఇన్ని రోజులు రాయకుండా ఇప్పుడు ఎందుకు రాశారు అని ప్రశ్న. అట్లే మాజీ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు ఎవరి రాజధాని అమరావతి పైన పుస్తకాలు తిరుపతిలో రిలీజ్ చేసి నేను ఆ వేదికలో కూడా ఉన్నాను. అప్పుడు కూడా మీలాంటి జర్నలిస్ట్ ఆయన అడిగారు, ఎలక్షన్ లో చంద్రబాబుకి వ్యతిరేకంగా రాయదలుచుకున్నారా, ఇన్ని రోజులు రాయకుండా రిటైర్ అయిన రోజులు అయిన తర్వాత ఎందుకు రాశారు. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం రాయట్లేదు, మీకు వస్తున్న డౌట్ ఏంది, రిటైర్ అయ్యి 1 year అయిపోయింది కదా అని. మామూలుగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రిటైర్ అయిన 1 year వరకు ఏమి మాట్లాడకూడదు, ఇట్లా అదర్ దాన్ యాక్టివిటీస్ చేయకూడదు, అది మా నిబంధనలు, కాబట్టి మేము అందుకని ఏమి మాట్లాడలేదు అని చెప్పారు. దీని అర్థం ఏంటి, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత 1 year పాటు మాట్లాడకూడదు, బహిరంగ వ్యాఖ్యలు కానీ చేయకూడదని. మరి నేను రిటైర్ అయిన రోజులు అయింది, 6 నెలలు కాలేదు, ఎట్టా వ్యాఖ్యలు చేస్తారు, వాళ్ళకి వచ్చిన సూత్రం వీళ్ళు కొట్టించదా, ఆ సాంప్రదాయం అందే అద్దులు దాటి మాట్లాడారు అని అంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ఈయనకి వ్యక్తిగత ఆనందం పొందుండొచ్చు, భలే తిట్టాను నేను జగన్ అని. వాళ్ళ దీన్ని ఆనందించే కొంతమంది బ్యాచ్ ఉంటారు, అభ్యంతరకర భాషను ఆనందించే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటారు. వీళ్ళు ఒక రకంగా సైకోలు అనుకోవచ్చు. వీళ్ళకి చాలా ఆనందం కలిగిస్తుంది, కానీ మీరు నష్టం చేసే తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ముద్ర ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అవమానించినట్టు వీరు అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా లాభం చేస్తున్నారు. ఒక కులం ఏదైతే కొంచెం సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ రెడ్డి కులం ఉందో, మన ఎన్నికల్లో జగన్ గారికి చాలా మంది దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ దగ్గర చేస్తున్నారు. జగన్ గారికి 1 year 2 years కష్టపడితే వచ్చే ఫలితం మీరు ఒక వ్యాఖ్యతో వచ్చేసింది. జగన్ గారు రండి మనందరూ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది కదా, ఆయన ముఖ్యమంత్రి, అన్ని కులాలు కావాలి ఆయన, కాబట్టి అందరినీ ఒక రెడ్డిని ఇవ్వాలంటే ఆయన కొంచెం కష్టం. ఏదో ఇంట్లో పెట్టుకొని మాట్లాడుకోవాలి, చెప్పినా నమ్మరు, గతంలో భలే చేసిన వాళ్ళే మాకు అంటారు. ఇప్పుడు ఈయన ఏ ఖర్చు లేకుండా చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు ఏబి వెంకటేశ్వరరావు, అధికారం జగన్కి లేదు కాబట్టి చేస్తున్నాడు, వాళ్ళకి అధికారంకి వచ్చింది కాబట్టి చేస్తున్నాడు. కాబట్టి మనం చులకన చేస్తూ మాట్లాడడానికి కారణం జగన్ అధికారం లేకపోవడం. కాబట్టి మనందరి కర్తవ్యం ఏంటంటే మళ్ళీ జగన్ గెలిపించుకోవడం. ఇది ఆయన చేసిన నిర్వాహకం. దీనివల్ల తెలుగుదేశానికి నష్టం, వైసీపీని ఇరిటేట్ చేసినట్టున్నా వైసీపీ. రెండోది, రాజశేఖర రెడ్డి గారి ప్రశ్న ఎందుకు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ప్రస్తుతానికి ఏమి సంబంధం, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, ఆయన పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, అది ఇదే అద్దులు మీరు మాట్లాడడం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మీకు 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు, యాక్షన్ లో కూడా వెళ్ళారు, ఏదో కేసు మీద విచారణ, మీకు కోపం వచ్చి ఉండొచ్చు, కేసుగా నడపండి, కోపాన్ని ప్రదర్శించండి. రాజశేఖర రెడ్డి గారికి ఆయన చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి నుంచి కమ్మ ఆఫీసర్లు ప్రాధాన్యత లేకుండా పోయింది అనేది ఆయన చెప్పదలుచుకుంది. నేనేమంటానంటే, మరి మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీగా అజయ్ కల్లాం గారిని పెట్టారు కదా, ఆయన రెడ్డి, అది ఎందుకు పెట్టారు, కమ్మాయిని పెట్టుండొచ్చు కదా. అంటే ఇక్కడ కులాలు చూడట్లేదు కాబట్టి, మీకు రాలేదు కాబట్టి
ఏబి వెంకటేశ్వరరావు కాకుండా ఇంకే కమ్మ ఆఫీసర్ లేడా ఈ 10 ఏళ్ల కాలంలో? పనిచేయట్లేదా ఏ ప్రభుత్వంలో? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సార్ విషబీజం. సాధారణంగా ఫస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు చేసే కొంతమంది పరిధులు దాటి మాట్లాడరు, పరిధి దాటి ప్రవర్తించరు. చదువుకున్న చదువు సంస్కారం అని కొంతమంది మనకు వాళ్ళని ఎగ్జాంపుల్స్ గా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ఉద్దేశం ఉండుండొచ్చు, అది పార్టీ పరంగానా రాజకీయ పరంగానా పక్కన పెడితే వాళ్ళు అనుకున్నది చెప్పడంలో తప్పు లేకపోవచ్చేమో, కానీ వాడే భాష మీరేంటి అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటారు. ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించి వాడు వీడు అని మాట్లాడడం ఫ్యూచర్కి వీళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇది అధికారం మంది, మనం ఎవరేమనరు, జగన్ గారు అధికారం లేరు కానీ మీరు మాట్లాడేస్తున్నారు. రేపు వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత అంతే తీవ్రమైన రియాక్షన్స్ వస్తాయి. రెండో విషయం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి అన్యాయం జరిగి ఉండొచ్చేమో, నాకు తెలియదు, కోర్టులు చెప్తాయి, అది కేసు నడుస్తుంది కాబట్టి. ఏబి వెంకటేశ్వరరావుకి అన్యాయం జరిగితే కమ్మోళ్ళకంతా అన్యాయం జరిగినట్టేనా? లేదా నేను ఇప్పుడు యాజ్ పురుషోత్తం రెడ్డి నాకు అన్యాయం జరిగితే మీకు నాకు మధ్య ఆర్గ్యుమెంట్లో మీరు ఏదైనా ఒక చులకన చేసి ఒక మాట అన్నారు అనుకోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో రెడ్లందరూ నన్ను అన్నట్టు లెక్క. ఈ బతక నేర్చిన బ్యాచ్ ఏం చేస్తుందంటే నన్ను అన్నదానికి, నేను కష్టపడిన దానికి నా కులానంతా ఆపాదించడం. కాబట్టి ఏమి సంబంధం? అదే మీరు పర్సన్ కాబట్టి వ్యక్తులకు జరిగే నష్టం అంతా కులానికి ఆపాదించేసి, పోనీ మీరేమన్నా కమ్మ కులాస్తులందరికీ ఉద్ధరణ కోసం ఏమైనా పనిచేసినారా ఈ 30 ఏళ్ల సర్వీస్ లో? కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తే కమ్మ కులను టార్గెట్ చేసినట్టు కాదు కదా. అయితే ఒక రెడ్ని ట్రాన్స్ఫర్ చేస్తే రెడ్లందరినీ ఇబ్బంది పెట్టండి. ఇప్పుడు కొంతమంది రెడ్ల ఆఫీసర్లకి సరైన పోస్టింగ్ లేదంటారు, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రెడ్లంతా అవమానించినట్టుగా అనొచ్చా? అనలేం కదా. కాబట్టి ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి పదవి జగన్ గారు 5 మందికి ఇచ్చినాడు, 5 కులాలకు ఇచ్చినాడు, మీరు ఒకే ఒకరికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి రాష్ట్రంలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలు అందరూ అవమానించినట్టుగా చెప్తామా? చెప్పలేం కదా. కాబట్టి ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మీరు జగన్ గారి ప్రయారిటీ 5 ఉప ముఖ్యమంత్రులు, మీరు ప్రజారితో గతంలో 2, ఇప్పుడు ఒకటే. మీరు మొత్తం బై అండ్ లార్జ్ ప్రజలకు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు సరే, ఆయనకి అది లేదని అర్థం అవుతోంది. 1 ఇయర్ పాటు మాట్లాడకూడదన్న సూత్రాన్ని ఉల్లంఘించినాడు, సంబంధం లేని రాజశేఖర రెడ్డిని లాక్కొచ్చాడు, మీకేదో అన్యాయం జరిగితే కమ్మ కులానికి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. దీనివల్ల కమ్మ కులానికి లాభం లేదు, తెలుగుదేశాన్ని పార్టీకి లాభం లేదు, మీ ఆనందం తీసుంటుంది. ఏది భలే దిత్యాన్రా జగన్ని, కసిదేరా దిత్యాన్రా, ఈ స్వల్పకాలపు ఆనందం తప్ప ఇంకా దమ్మిడి ప్రయోజనం అయితే ఆయన వల్ల లాభం. ఇప్పుడు ఒక వర్గం వారిని ఆ విద్వేషాలకు గురి చేసే విధంగా, లేకపోతే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఈ రోజు వెంకటేశ్వర్లు గారు మాటలు ఉన్నాయి అంటున్నారు. నిజమేనా? ఆయన ఈ మాటలను ఉపసంహరించుకోవాల్సిందే అంటూ కూడా కొంతమంది గట్టిగానే పట్టుబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు ఉపసంహరించుకోమని రెడ్లు అయితే అనలేదు, రెడ్లు ఎవరు అనరు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా మంది రెడ్లు ఏమనుకుంటారు, మమ్మల్ని ఐక్యం చేసినాడు బాగా అనుకుంటున్నారు. కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళు కూడా మనందరూ వైట్గా ఉండాలి అనుకున్నారు తప్ప వెంకటేశ్వరరావు అనేది ఊరు తిట్టలేదు. ఎవరో కోపం వచ్చేవాళ్ళు మీలాంటి జర్నలిస్ట్ ఎవరన్నా మీ అభిప్రాయం చెప్పమంటే తిట్టేస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లే. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పట్టించుకోవట్లేదంటే మన వ్యాఖ్యలను ఎవరు గౌరవించట్లేదని. రెండో అంశం, ఇది రెడ్లు కమ్మాస్ మధ్య ఉండదు. ఈ 2 కులాలు చాలా తెలివైన కులాలు. వీళ్ళిద్దరు కొట్లాడుకున్నట్టు మనకి ఎక్కడ చరిత్రలో లేదు. అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంటుంది, ఎవరు కొట్లాడుకోరు. ఎందుకు కొట్లాడుకోరంటే ఇద్దరు తెలివైన కులాలు. కాబట్టి సమస్య ఏంటంటే మిగతా కులాలు ఇప్పుడు రెడ్లు తిట్టామని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు ఏ వేదిక నుంచి, కమ్మ కులానికి సంబంధించి. కాబట్టి ఈ రోజు కమ్మాస్ అట్లా తిట్టారంటే రేపు మమ్మల్ని తిట్టరా బీసీ ఎస్సీలు కూడా అనుకోరా? మీరు ఇట్లా కేవలం రెడ్లు తిట్టారనుకుంటే మిగతా వాళ్ళు అనుకుంటారు కదా తెల్లారితో. మమ్మల్ని తిట్టకపోయినా మీరు ఫలానా పార్టీ అనుకుంటే, మీది కమ్మ పార్టీ అని అనుకునేవారు అనుకోండి, మిగతా కూడా దూరం అవుతాయి కదా. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు చర్యలు, దుశ్చర్యలు అనేటివి చివరకు ఆయన ఆనందం అంటారు కదా, స్వల్పకాలిక ఆనందం అంటారు, ఆ ఆనందాన్ని పొందాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేసినాడు, వైసీపీ వాళ్ళకి లాభం చేశాడు, రెడ్డిని యునైటెడ్ చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 year 2 years కష్టపడితే గానీ అవ్వని పని ఒక వ్యాఖ్యతో ఈయన చేసేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఇన్ని రోజులు అన్యాయం చేసేవాళ్ళు తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వు బాగా సహాయం చేసినావు అబ్బా, ఇంకా ఇట్లా 4 తిట్లు తిట్టని చెప్పాలి. తప్ప గతంలో ప్రభాకర్ రెడ్డి గారి తిట్లు ఇట్లాంటివన్నీ ప్రత్యర్థికి లాభం చేకూరుస్తాయి తప్ప ఆయన అనుకున్న వాళ్ళకి కూడా నష్టం చేస్తాయి. అది ఆయన ఆలోచించుకుంటారని నేను అనుకోను. ఆలోచించుకున్నవాడైతే ఇట్లా ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఏదో టంగ్ స్లిప్ అనలా, సావధానంగా ఫిలాసఫికల్ గా మాట్లాడాడు. కావాలనే మాట్లాడినట్టుగా కూడా, అంటే ప్రిపేర్డ్ గానే మాట్లాడినట్టుగా కూడా ప్రిపేర్డ్ గా మాట్లాడినాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ తప్పు చేయలేదు,
తెలుగుదేశం పార్టీ మనిషి కాదు ఆయన, కానీ తెలుగుదేశం ముద్ర ఉన్న వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పరు, ఎందుకంటే రాజకీయ పార్టీ ఇటు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తుంది. కానీ తెలుగుదేశం ముద్ర ఉంది కాబట్టి, తెలుగుదేశం మీద నెపం పడుతుంది కాబట్టి, ఒకటి ఆయన మీ మాట నేటిగా ఉంటే ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదా మీ మాట ఏంటంటే అతనికి నాకు సంబంధం లేదని చెప్పాలి. ఈ రెండు చేయకపోతే తెలుగుదేశం మెడకే చుట్టుకుంటూ తెలుగుదేశానికి అంతో ఇంతో నష్టం చేసినాడు తప్ప లాభం అయితే చేయలేదు.